శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమః. ఓం నమో శ్రీ షిరిడి సాయి దేవాయ నమః. ఓం నమో శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం డిసెంబర్ నెల 25వ తేదీ, శ్రీ విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యశుద్ధ పంచమి, షష్ఠి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:01 అయ్యింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 00279. కీర్తిశేషులు శృంగారం అయ్యమాచార్య గారు వ్రాసిన జానకీపతి శతకం 1924వ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు 4 పద్యములను పాడుకుని ఆనందిద్దాం. అనగా గురు, శుక్ర, శని వారాల్లో 4 పద్యములను పాడుకొని ఆనందిద్దాం. ఈరోజు మొట్టమొదటి రోజు మొదటి పద్యం, రెండవ పద్యం, మూడవ పద్యం, 4వ పద్యం, ఈ 4 పద్యాలను పాడుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. 1వ పద్యం ఉత్పలమాల. శ్రీ రఘురామదేవ ముని సేవిత పాద సరోజయుగ్మ సంసార పయోధిలో మునిగి సద్గతి గానకయుంటినయ్య ఏ తీరుగా నుద్ధరించెదవో దీనదయాపరమూర్తి భక్త మందార దయా సముద్ర హరి దాసజనావన జానకీపతి. ఇప్పుడు 2వ పద్యం ఉత్పలమాల. నీ కరుణా కటాక్షమున నేటికి నిన్ను స్మరించు భాగ్యమున్ నాకు లభించెనయ్యా. నిన్ను నమ్మితి నీ దయగోరుచుంటి, నీరాకను జూచుచుంటి, అనురాగముతో నన్ను బ్రోవుమంటినయ్యా. కరుణించి నా హృదయమందు వసింపుము జానకీపతి. ఇప్పుడు 3వ పద్యం ఉత్పలమాల. ఏ గడియైన నిన్ను భజింపక, ఏ గడియైన నిన్ను భజింపక బూనితినేని ఎప్పుడే రోగమో ఖేదమోదములో రోష సుఖంబులో ముట్టడించుచున్ బాగుగా నుండనీయక స్వభావమునంతయు బాడుసేయు నన్నే గతి చూచి కాచదవో ఇట్టిది నా స్థితి జానకీపతి. మరి ఈనాటి చివరి పద్యం ఉత్పలమాల 4వ పద్యం. క్షీరము నీరముంగలియ క్షీరము గై కొని
రాజహంసయానేరముద్రోసివేయు కరణిన్ సుగుణంబులనే గ్రహించి నా నేరములం త్యజించి కరుణింపు ముదారతాజూపు మా పదుద్ధారక రామా భవ్యగుణధామా రఘుత్తమా జానకీపతి ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ జానకీపతి శతకంలో 108 పద్యములు ఉన్నాయి. ప్రతిరోజు 4 పద్యములను పాడుకుని ఆనందిద్దాం. వచ్చే వారం బుధ, గురు, శుక్ర, శని ఈ 4 రోజులు ఈ పద్యాలను పాడుకుంటూ మనం ఆనందిద్దాం. అంతవరకు సెలవు. రేపటి పద్య పఠనంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.